Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. జమ్మలమడుగులో ఆయన ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అవకాశాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నాకు చెప్పండి, ఇక్కడ ఈ ఎన్నికల్లో మీరు గెలుపుగురం ఎక్కబోతున్నారా? రాజకీయాలంటే అభివృద్ధి, సంక్షేమము, మానవత్వము, ప్రశాంతత ఉండాలా. ఇక్కడ అన్నీ కూల్చినారు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ. ఆయన అయితే కేసులోనే జరిపాయి అవినాష్ రెడ్డి గారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతున్నారు. మంచికి చెడుకు పోరాటం. నేను ఎన్నో పనులు చేసిన, నేను వేసిన రోడ్లు అట్లే ఉన్నాయి. దానికి కనీసం రంధ్రాలు పెడితే కూర్చోలేరు, తాగునీళ్లు పెంచడం లేదు, వీధి రేట్లు పోతే పట్టించుకునే వాళ్ళు లేడు, రేటు పెరిగింది, ఆస్తి పన్ను పెరిగింది, అదే కాకుండా చెత్త పన్ను వేసినారు, రిజిస్ట్రేషన్ పన్ను పెరిగింది, సారా ఇష్టం వచ్చినట్టు అమ్ముతారు. అది లిక్కర్గా లేదు, సారాయిగా ఉంది. ప్లస్ ఇసుక రేటు ఈ ఊళ్ళో పక్కనే ఇసుకుంటే దాన్ని దోపిడీ చేస్తారు, భూ కబ్జాలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినారని అందరికీ తెలుసు. చిన్న చిన్న పథకాలు మాత్రం చేసి ఏదేదో గొప్పలు చెప్తున్నారని అనుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను చేయగలనని, మా భూపేశ్ రెడ్డి చేయగలనని నమ్మకంతో ఇద్దరికి ఒక కమలం, ఒక సైకిల్కు ఖచ్చితంగా ఓట్లు మెజార్టీగా సాధిస్తారు. రేపు ప్రధానంగా ఈరోజు మనం ఒకసారి గమనించైతే మీ పార్టీకి సంబంధించి ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థ నారాయణ సింగ్ విజయవాడలో మాట్లాడుతూ ఇక్కడ ఏపీలో కూడా, ఢిల్లీలో ఏదైతే మద్యం స్కామ్ జరిగిందో ఏపీలో కూడా స్కామ్ జరిగింది అంటున్నారు. దీనిపైన గత అధికారం వచ్చిన తర్వాత విచారణ చేపడతామంటారు. దీనికి ఏమంటారు? అసలు స్కామ్ అనేది ఇప్పటికే ఆలస్యం. ఎప్పుడో చర్య తీసుకోవాలి. లక్షల కోట్ల అవినీతి వాసుదేవ్ రెడ్డి ఎండీని అసలు ఎలక్షన్ కమిషన్ తప్పించడం కూడా జరిగింది. డిజిటల్లో చేయాల్సినది దొంగ రేట్లతో అమ్ముతున్నారు. అందులో దరిద్రమైన లిక్కరు 60 రూపాయల నుంచి 200 రూపాయలు, 220 రూపాయలకు పోయింది. అందరూ సర్వనాశనమైనారు. కరోనా వచ్చినప్పుడు మరింత నష్టం జరిగింది. కరోనా కూడా కంట్రోల్ చేయలేదు. ఆరోగ్యం పోయింది, విద్యాశాఖ పోయింది, రైతులు పోయినారు, చేనేతలు పోయినారు, మత్స్య కార్మికులు పోయినారు, భవన కార్మికులు పోయినారు, రియల్ ఎస్టేట్ పోయింది. ఇక ప్లస్ ప్రతి ఒక్క రంగం సర్వనాశనం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటర్లు గమనించారు. కాబట్టి వైఎస్ఆర్కు టోటల్గా చెక్కు పెట్టే పరిస్థితి వచ్చింది. అందులో భాగమే ఈ ప్రచారంలో నాకు మంచి మెజార్టీ ఇస్తామని వాళ్ళే పలుకుతున్నారు. అంటే ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఈ ప్రచారానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్నీ చేసాం, నాడు నేడు కింద విద్యను డెవలప్ చేసాం, వైద్యాన్ని డెవలప్ చేసామంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి నిజం ఎప్పుడు చెప్పడు. అదే ఆయన జగనిజం. అప్పులు చేసినది దాచిపెడతాడు, నొక్కినది చెప్తాడు, తను నొక్కినది చెప్పడు. అసలు సహజ వనరులను అడ్డదిడ్డాలుగా వాడుకున్నాడు. గనుల శాఖను ఆక్రమించుకున్నాడు, ఇసుకను ఆక్రమించుకున్నాడు, మట్టిని ఆక్రమించుకున్నాడు, కంకరను ఆక్రమించుకున్నాడు. ఇది అది దొంగతనం లేకుండా భూ కబ్జాలు కూడా చేశారు. విచ్చలవిడి మొన్న ఒక పివి రమేష్ గారు బందిపోటు పాలన పందికొక్కుల మాదిరి తిన్నారు. రైట్, థ్యాంక్ యూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.